రక్షణ ద్వారం, ఇది రక్షణ ద్వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము ధ్యానించబోతున్న రక్షణ ద్వారక అంశము యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం చదువుదాము. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చుదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. మరొక వచనం చదువుదామండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనం చదువుదాము. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కకు వల వేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారలాగు చెయ్యగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఇక్కడ ఒక సందర్భం మనం గమనించినట్లయితే, పేతురు ఇంకా కొంతమంది చేపలు పడడానికి వెళ్ళినప్పుడు ఒక్క చేప కూడా వారికి పడలేదు. పేతురు యోహాను యొక్క వృత్తి కూడా చేపలు పట్టడమే. అయితే వారు వల వేసినప్పుడు ఒక్క చేప కూడా పడలేదు. రెండవసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు కుడి పక్కన వల వేయండి అని చెప్పినప్పుడు వారు ఆ మాటకి లోబడి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడిని. అవి 153 పెద్ద చేపలు అంటండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ చేపలు ఎలా ఉన్నాయంటే చాలా పెద్దవి, లాగుతుంటే వల పిగిలిపోయినంతగా చేపలు పడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ పేతురు యోహాన్లు ముందుగా వల వేసినప్పుడు చేపలు పడలేదు. తర్వాత ఎందుకు పడినాయి ప్రభువారు చెప్పగానే ఆ చేపలు అక్కడికి ఎట్లా వచ్చినాయి, నూతన నిబంధనలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రజల రక్షణార్థమై అనేక మంది పాపంలో, శాపంలో, రోగంలో, రుగ్మతలో, నెమ్మది లేక, సమాధానం లేక నశించిపోతున్న బిడ్డల కొరకు ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారు. భూలోకానికి వచ్చి అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు జరిగించి కొంతమంది శిష్యులను ఆయన పని చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు. ప్రభువా, నేను సిలువ వేయబడతాను, చనిపోయిన మరలా 3వ రోజున తిరిగి లేపబడతాను అని శిష్యులకు బోధించినట్లుగా మనం మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. ఆ శిష్యులకి చెప్పిన తర్వాత ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారో, ఇంకా ఈ పేతురు, యోహాన్లు, శిష్యులందరూ కూడా కలవరపడుతున్నారు. ఎందుకు కలవరం అంటే, మొదలుగా యేసు ప్రభుతో ఉన్నంత కాలము వారు దర్జాగా వారు జీవించారు. ఆహారంకు ఎలాంటి కొరత లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారితో వెళ్తూ ఉంటుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్న అద్భుతాలను బట్టి ఆ ప్రభువారి పక్కన ఉన్న వీరికి కూడా అనేక రీతిలుగా అనేక మంది వారిని గౌరవిస్తున్నారు. అయితే ప్రభువారు లేరు అని తెలుసుకున్న వారు ఇంకా ఏ సహాయము లేదు, మనం పోషించేవారు ఎవరు లేరు అని వారు ఏం చేస్తున్నారంటే చేపలు పడడానికి వారి యొక్క జీవనోపాధి నిమిత్తము ఎవరు పనులకి వారు వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వారు సొంత తెలివితేటలతో బ్రతుకుదామనుకున్నారు, వారి జ్ఞానంతో బ్రతుకుదామనుకున్నారు. మనకి పని చేయడం చేత కాదా, బలము లేదా, శక్తి లేదా, అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ఎందుకు మనం పని చేసుకుందాం పదండి, ఎవరి పనులు వారికి తప్పు అన్నట్టుగా వారు పనులకు వెళ్ళిపోయారు. వారి జీవనోపాధి నిమిత్తము చేపలు పట్టుకోవడానికి సముద్రంలోకి వెళ్ళి వల వేస్తున్నప్పుడు వారికి ఒక్క చేప కూడా పడలేదంట. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ రోజున తిరిగి లేపబడతాను అన్న మాట ప్రకారము ఆయన తిరిగి లేచి ఈ శిష్యులను దర్శించడానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రక్షించే దేవుడు ఇంకా మనకు లేడు అనుకున్నారో, మనం పోషించే దేవుడు ఇంకా మనకి లేడు అనుకున్నారో, మనల్ని స్వస్థపరిచేవారు, మన బాధలను తీర్చేవాడు ఎవరు లేరు ఇంకా అని శిష్యులు ఎవరైతే అనుకున్నారో వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు దర్శించారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియ సహోదరి సహోదరుల సంగమా, దేవుడు చెప్తున్న మాట ఈ రోజున ఏంటంటే, అయ్యో నిన్ను రక్షించేవారు, నిన్ను కాపాడేవారు, నిన్ను స్వస్థపరిచేవారు, నిన్ను బాగుపరిచేవారు, నిన్ను పోషించేవారు నిరాశ, నిస్పృహలో, బాధల్లో, దుఃఖంలో ఉన్నట్లయితే ఇక నాకు సహాయము లేదు అని ఒకవేళ ఆవేదనతో ఉన్నావేమో, కలవరపడుతున్నావేమో, శుభవార్త ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీ పక్కనే నిలిచి ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, శరీర అవతారిగా ఆయన ఇప్పుడు లేనప్పుడు కూడా ఆత్మగా ఆయన నీ పక్కన సంచరిస్తూ ఉన్నాడు. పేతురు యోహాన్లు చేపలు పట్టినప్పుడు ఒక్క చేప కూడా పడలేదు వారికి.
పడినప్పుడు వారిలో ఒక నిరాశ వచ్చేసింది. అయ్యో వల వేశాము, చేపలు పడలేదేంటి? జాలర్లకు తెలుసు చేపలు ఎక్కడ ఉంటాయన్నది, ఏ ప్రాంతాల్లో ఉంటాయన్నది, ఏ సమయాల్లో ఉంటాయన్నది. అక్కడ వారి చేపలు పట్టుటకు వారి జ్ఞానము కానీ ఏది కూడా వారి తెలివితేటలు కానీ పని చేయలేకపోయినాయి. కొంతమంది అనుకోవచ్చు, నీవు బ్రతకడానికి, జీవించడానికి, సమృద్ధిగా ఉండడానికి నీ జ్ఞానం బట్టి, నీ శక్తిని బట్టి, నీ బలాన్ని బట్టి, నీకున్న ఆరోగ్యాన్ని బట్టి, నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న సంపదను బట్టి అయ్యో నేను బ్రతుకుతానే అనుకోవచ్చేమో. పేతురు గారు కూడా తన జ్ఞానంతో మనం సంపాదించుకుందామంటే వెళ్ళారు, వారికి ఏమీ దొరకల. అలాగే ఈరోజు చాలామంది కూడా వారు ఏమీ దొరకలేని పరిస్థితి, నిరాశ, నిస్పృహలో ఉన్నారు. వారికి ఉన్న ధనమును వ్యాపారంలో పెట్టగా ఎక్కడ చూసినా లాస్ అయిపోవటం, ఆరోగ్యాలు సరిగ్గా లేకపోవటం, నమ్మించి మోసగించబడిన వారు, సహాయం చేస్తారు, మేలు చేస్తారని నమ్మిన వారే మోసం చేయడం ఈరోజు చాలామంది చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని దర్శించాడంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రోగ్రాం చూసినటువంటి నీవు సహోదరి ఎవరైనా కావచ్చు, ప్రభువారు ఈరోజు మిమ్మల్ని దర్శించబోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని దర్శించారు. అయితే ఇక్కడ ఒకటి మనం గమనించవలసింది ఏంటంటే, చేపలు పేతురు గారికి ఎందుకు మొదటగా పడలేదంటే, దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని అతడు పట్టించుకోలేదు. యోహాను సువార్త 15:7 ప్రకారము, నా యందు మీరు మీ యందు నా మాట నిలిచి ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు యేసయ్య. ప్రభువారు పేతురు గారు దోనిలో లేనప్పుడు ఒక్క చేప పడలేదు. ప్రభువారు ఎప్పుడైతే పేతురు దోనిలో అడుగు పెట్టారో విస్తారమైన చేపలు వచ్చినాయి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు నువ్వు నిలిచి ఉండేవారిగా ఉండాలి. ఆయనతో ఉన్నప్పుడు, ఆయన నీతో ఉన్నప్పుడు సకల సమృద్ధి ఆశీర్వాదంతో నువ్వు దీవించబడతావు. ఆయనలో మనం నిలిచి ఉండేవారంగా ఉండాలి, నిలకడగా నిలిచి ఉండేవారంగా ఉండాలి. ఈ పేతురు అయితే నిలకడ లేకుండా, దేవుడు నిలిచి లేకుండా ప్రభువారు లేరనుకుని అతను చేపలు పట్టుకోవడానికి వచ్చేసారు. ప్రభువారు ఎన్నో అద్భుతాలు నువ్వు చేస్తావు అని దేవుడు అతనితో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విషయాలన్నీ మర్చిపోయాడు పేతురు. యోహాను సువార్త 15:7 ఆయన నిలిచి లేకపోవడం వల్ల మన అద్భుతాలు మనం పొందుకోలేకపోతున్నాము. దేవుళ్ళు నువ్వు నిలిచి ఉండకపోతే, నిలకడగా ఉండకపోతే, అంటే వేటి విషయాలు మనం నిలకడగా ఉండాలి? ఒకటి, ఆయన మాట వినే విషయంలో మనం నిలకడగా ఉండేవారంగా ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16-17 చదివినట్లయితే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీలో నివాసము చేసినప్పుడే, ఆ వాక్యం నువ్వు నిలకడగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, దేవుడికి సమృద్ధిని కలగా చేస్తారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. అయితే వాక్యంలో నిలిచి ఉండటం వల్ల నీకు వచ్చేయండి ఆశీర్వాదం ఏంటి అని మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 1:1-2 మనం చదివినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలమున ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఎప్పుడైతే దేవుడి మాటను ధ్యానిస్తూ, ఆయన మాటను ధ్యానించడమే కాకుండా ఆ మాటలో నిలిచి ఆ మాట ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే, ప్రవర్తించినట్లయితే దేవుడిని ఫలింపజేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పేతురు గారి జీవితంలో ఫలింపు లేదు. ఎప్పుడంటే ఆ దోనిలో ప్రభువారు లేనప్పుడు. ఒకటి, వాక్యము ధ్యానించడం ద్వారా నీవు ఫలించబడతావు. ఎక్కడ నీవు ఉన్న ప్రాంతంలో ఫలించబడతావు, నువ్వు పని చేస్తున్న ప్రాంతంలో ఫలించబడతావు. నీ కుటుంబంలో, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు మధ్య, నీ స్నేహితుల మధ్య, నువ్వు ఉన్న ప్రతి దేశంలో, నగరంలో, పట్టణంలో, రాష్ట్రాల్లో, దేశాల్లో కూడా దేవుడు నిన్ను ఫలింపజేస్తారు. ఆయన వాక్యంలో నువ్వు నిలిచినప్పుడు, ఆయన మాటలో నువ్వు నిలకడగా నిలబడినప్పుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రెండవదిగా యెహోషువ 1:8 చూసినట్లయితే, నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు వర్ధిల్లింపజేస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా దేవుడు చెప్పిన వాగ్దానం ఏంటంటే, ఇంకా వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించుదవు, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియగము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుని యెహోవా నీకు తోడుగా ఉంటాడు.
ఆ మాటలో నీవు నిలిచినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు ఎలాంటి భయం వచ్చినప్పుడు కూడా ఆ భయము నిన్ను ఏమి చేయకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను కాపాడతారు. నీవు బతుకు దినమని కృపాక్షేమములు నీ వెంట వచ్చేలాగా దేవుడు చేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే పేతురు గారికి కూడా దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చానని ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు. హల్లెలూయా. ఒకటి, ఈ పేతురు గారికి శిష్యులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అధికారాన్ని ఇచ్చారు. ప్రభువారు లేనప్పుడు అతను మర్చిపోయాడు నాకు అధికారము ఉన్నదని. ప్రభువారు లేనప్పుడు అతను మర్చిపోయాడు నిన్ను ఏదైనా సాధించగలనని. ఇంకా పేతురు గారితో దేవుడు ఏం మాటలు చెప్పి ఉన్నాడు? లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం ప్రకారము, ఇదిగో పాములను త్రేలను త్రొక్కుటకు శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించినాను, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ అధికారం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదివినట్లయితే, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పరలోకపు తావు చేవి అధికారము నీకు ఇచ్చేదను అని ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు. పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలవలేవు. పాతాళం అంటే మరణానికి సాదృశ్యంగా ఉన్నది. పాతాళం అంటే నీ జీవితంలో అంత శూన్యంకి సాదృశ్యంగా ఉన్నది. అంత కోల్పోయే పరిస్థితి కనబడుతున్నాయి. ఏమీ లేని వాడిగా దేవుడు చెప్తాడు ఈ రోజున పేతురు గారితో, ఇదిగో పాతాళలోక ద్వారములు ఎదుట ఇది కూడా నిన్ను పాతాళానికి తీసుకువెళ్ళేవి, అంటే నిన్ను కన్నీరు పెట్టించేవి, నిన్ను బాధ పెట్టించేవి, నిన్ను దుఃఖ పెట్టించేవి, నిన్ను కష్టపెట్టేవి, నిన్ను అవమానించేవి, నిన్ను నిందించే పరిస్థితులు ఏమైనప్పుడు కూడా నీ ఎదుట నిలవలేవు అని పేతురు గారికి వాగ్దానం చేశారు. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్తలోనే 18వ అధ్యాయము 18వ వచనం, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద వేటిని మీరు విప్పుదురో అవి పరలోకమందు విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకంలో దేని బంధిస్తావో అది పరలోకంలో బంధింపబడుతుంది. ఈ యొక్క వాక్యము తనలో నిలిచి లేకపోవడం వల్ల దేవుడు చేసిన అద్భుతమైన వాగ్దానాలు, ఆ వాగ్దానం మీద, ఆ మాటల మీద నిలిచి లేకపోవడం వల్ల, నిలకడగా ఉండకపోవడం వల్ల తన జీవితంలో ఆశీర్వాదం కోల్పోయాడు. తను వల వేసినప్పుడు, తన జ్ఞానాన్ని బట్టి వల వేసినప్పుడు, తనకున్న బలాన్ని బట్టి వల వేసినప్పుడు, తనకున్న శక్తిని బట్టి వల వేసినప్పుడు ఒక్క చేప కూడా తనకి పడలేదు, ఆశీర్వాదం లేకుండా అతను ఉన్నాడు. దాని కారణం ఏంటంటే వాక్యము అతనిలో నిలిచి లేకపోవటం వల్ల. అలాగే ప్రియ సహోదరి సహోదరుడా, నీవు వాక్యంలో నిలిచి ఉన్నప్పుడే నీకు ఆశీర్వాదము. దేవుడి మాట ప్రకారం నువ్వు జీవించినప్పుడే నీకు ఆశీర్వాదము. ఆయన మాట ప్రకారం నువ్వు ప్రవర్తించినప్పుడు దేవుడు పేతురు గారికి విస్తారమైన చేపలు అనుగ్రహించారంట. ఎప్పుడైతే పేతురు గారిని దోనిలోకి అడుగు పెట్టించుకుని, ఎప్పుడైతే ఆ మాట ప్రకారం విని ఆ మాట ప్రకారం వల వేశాడో పేతురు విస్తారంగా దీవించబడ్డాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దీవెన కారణం ఒకటి ఏంటంటే, ఆయన మాటలో నువ్వు నిలుచున్నట్లయితే నిశ్చయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. దేవుడు చెప్పిన మాటను పేతురు గారు మర్చిపోయినప్పుడు అతనికి ఆశీర్వాదం లేదు. అలాగే దేవుడి మాటని మర్చిపోయినప్పుడు నీకు ఆశీర్వాదం ఉండదు. స్వస్థపరిచే దేవుడు నేనేని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. స్త్రీ తన గర్భం పుట్టిన బిడ్డను కన్నింపకుండా తన చంటి పిల్లలు మరుచున్నా వారైనా మరుచుదురు కానీ నేను మరవను అని చెప్పిన దేవుడు, ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నీ ఎదుట తెరిచిన తలుపులు ఏవి కూడా మూయబడవని చెప్పిన దేవుడు, ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్నవాటిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు, జనమాని కన్నీరు విడువ అని చెప్పిన దేవుడు, నిత్యము నువ్వు నీరుగడ్డ తోట వలె ఎప్పుడు ఉబుగుసు నీటి ఓట వలె ఉంటావని వాగ్దానం చేసిన దేవుడు, ఇదిగో నీ మార్గాలు సదాం చేయవాడు నేనే, నీ కుడి చేపెట్టుకుని నడిపించేవాడు నేనే. తల్లి విడిచినా, తండ్రి విడిచినా, రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు సమస్తము నీ మరణకర సమయంలో, కన్నీటిలో, వేదనలో, దుఃఖంలో నిన్ను విడిచిపెట్టినప్పుడు కూడా నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈ మాటలు కనుక నీ కష్టకాల సమయంలో నువ్వు నిలిచి నిలకడగా ఉన్నట్లయితే ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు గారికి విస్తారమైన చేపలు అనుగ్రహించినట్లుగా నీ జీవితంలో కూడా విస్తారమైన దీవెనలతో ఆయన కుమ్మరించబోతున్నాడు. విస్తారమైన దీవెనలతో మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. కష్టకాల సమయంలో దేవుని వాక్యాన్ని అతను నిర్లక్ష్యం చేశాడు. ఇదిగో నేను మరలా తిరిగి లేవబడతాను. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసినట్లయితే మీ హృదయాన్ని కలవరపడనీయకుడి, నేను మీకోసం సదా సిద్ధపరచడానికి వెళ్తున్నాను కాబట్టి నా మాట మీద విశ్వాసం ఉంచండి.
మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీకు అన్నీ బోధిస్తాడు అని చెప్పిన మాటలన్నీ కూడా పేతురు గారు మర్చిపోయాడు. ఆ మర్చిపోవడం వల్ల అతను వచ్చిన నష్టం ఏంటి, అతను వచ్చినటువంటి ఆ యొక్క ఫలితం ఏంటంటే ఒక్క చేప కూడా పడలేదు, కన్నీరు మాత్రమే మిగల్చబడింది. ఒక నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయాడు. అయ్యో ప్రభువారు లేరనుకుని మన వ్యాపారంలో మనం చేసుకుంటాకు వచ్చాం కదా, వ్యాపారంలో కూడా మనకి ఆశీర్వాదం లేదే అని కంగారు పడుతున్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు అతని వేదన చూసిన దేవుడు వారిని విడిచిపెట్టకుండా, వారిని దాటిపోకుండా మరలా తిరిగి ఆయన పరముకు వెళ్ళిపోవలసిన అతను వెళ్లకుండా మరలా ఆ శిష్యుల్ని దర్శించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరలా వారి మర్చిపోయిన మాటలు ఏమైతే ఉన్నాయో వారి జ్ఞాపకం చేసి, దేవుడు ఏ మాటలు చెప్పాడు ఆ మాటలు జ్ఞాపకం చేసి ఆయన పరమునికి వెళ్ళాడు. ఏ విషయాలు మనం నిలకడ కలిగి ఉండాలంటే, ఒకటి ఆయన మాటల్లో మనం నిలిచి ఉండేవారంగా ఉండాలి. రెండవదిగా విశ్వాసమందు మనం నిలిచి ఉండేవారంగా ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:13 మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారే ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:8 అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. దేవుడి నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. రెండవదిగా నువ్వు విత్తనము వేసే విషయములో విశ్వాసమందు నిలకడగా ఉండేవారిగా ఉండాలి. నువ్వు విత్తనం వేసిన తర్వాత అంటే దేవుడికి సమయానికి ఇచ్చే విషయంలో, ధనం ఇచ్చే విషయంలో, దశమభాగం ఇచ్చే విషయంలో, కానుకల విషయంలో విశ్వాసముతో దేవుడు నాకు సమృద్ధిగా ఇస్తాడు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, సమృద్ధిగా నన్ను సహాయం చేస్తాడని విశ్వాసం కలిగి ఉండేవారిగా ఉండాలి. విశ్వాసము కోల్పోయిన పేతురుని మనం చూస్తున్నాం ఇక్కడ. అది ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి సిలువకు వెళ్ళారు, ఇంకా విశ్వాసం కోల్పోయాడు. దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం కోల్పోయాడు. దేవుడు సమయాన్ని ఇచ్చే విషయంలో విశ్వాసం కోల్పోయాడు. తన అధికారం కోల్పోయాడు. తన పని తాను చేసుకుంటున్నాడు. అతని జీవితం ఆశీర్వాదం లేదు. అలాగే ప్రభువు చెప్తారు ఏంటంటే, సామెతలు 11:24 వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువ లేమికిచ్చేవారు కలరు. ఇచ్చిన వారు దీవించబడ్డారు, ఇవ్వని వారు కథ చెప్తున్నారు సామెతల్లో. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు, కానీ తగిన దానికన్నా తక్కువ లేమికి వచ్చేవారు కూడా ఉన్నారంట. ఇచ్చేవాటిని ఇవ్వకుండా దాచుకునడం ద్వారా లేమి కలిగి ఉన్నారంట. వెదజల్లి ఇష్టం వల్ల వారికి ఏమీ కొరత లేదంట. ఇక్కడ సామెతల్లో చెప్తున్నారు మనకి. ఉదాహరణకు మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 17:10 అందుకు అతడు లేచి సారేవతునకు పోయి పట్టణ గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, తొట్టులో పట్టెడు పిండియు బుడ్డులో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకడైనా లేదు. మేము చావక ముందు నీ ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవల్లని కొన్ని పొల్లలు ఏరుకొనుటకై వచ్చినాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డులో నూనె అయిపోలేదని ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనను. ఇక్కడ కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది. అవి తిని చనిపోవడానికి సిద్ధపడ్డారు. ఇంకా ఏలియా అక్కడికి వెళ్ళి, నాకు మొదటగా నువ్వు చేస్తున్న అప్పము తీసుకురా, నా దగ్గరకు నేను ఆశీర్వదిస్తానన్నప్పుడు ఆమె అంటుంది కదా, తినడానికి మాకే లేదు, కొంచెం ఉంది, తినడానికి లేదు మాకు అంటే ఆ కొంచెమే తీసుకురా అన్నప్పుడు ఆమె విశ్వాసముతో ఏలియా చెప్పిన మాట ఏదైతే ఉన్నదో, భూమి మీద వర్షం కురిపించే వరకు నీ తొట్టులో పిండి కానీ నీ బుడ్లో నూనె కానీ అయిపోదు అన్న మాట విశ్వాసంతో ఆమె పట్టుకున్నప్పుడు భూమి మీద వర్షం కురిపించే వరకు కూడా ఆమెకేమీ తక్కువ కాలేదు. విశ్వాసములో నిలకడగా ఉండేవారుగా, ఇచ్చే విషయంలో నిలకడగా. పేతురు గారైతే విశ్వాసంలో కోల్పోయాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు పరలోకంలో దేని బంధిస్తావు అది బంధింపబడుతుంది. నువ్వు పరలోకంలో వేటిని విప్పుతావు, భూలోకంలో అది విప్పబడతాయి. తావు చేసే అధికారం నీకు ఇస్తున్నాను. పేతురు గారు విశ్వాసం కోల్పోయాడు. ఎక్కడ విశ్వాసం కోల్పోయాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ లేనప్పుడు ఇంకా మన జీవనోపాధి ఏంటి? ప్రభువారు ఉన్నంతకాలం మనం దీవించబడ్డాము, ఆశీర్వదింపబడ్డాము.
అని అతను చేపలు పట్టుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ తన యొక్క పోషణ విషయంలో ఆజ్ఞాపించలేకపోయాడు, అధికారాన్ని వాడలేకపోయాడు, అధికారాన్ని అతను ఉపయోగించలేకపోయాడు. అలాగే ఈ రోజున ఏమీ లేక ఉన్నావా, దేవునికి అధికారం అనుగ్రహించి ఉన్నాడు. పేదలకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో తాళము చెవి అధికారానికి అనుగ్రహించి ఉన్నాడు. ఏమీ లేనప్పుడు, సమస్తము కోల్పోయినప్పుడు, ఆహారము లేక స్వస్థత లేక ఉన్నప్పుడు నువ్వు ఆజ్ఞాపిస్తావో, ఏదైతే ఆజ్ఞాపిస్తావో స్వస్థత ఆజ్ఞాపించినట్లయితే నా దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ మాటని స్థిరపరిచి బలపరిచి నీకు స్వస్థత అనుగ్రహించే దేవుడు. కరువుల్లో ఉన్నప్పుడు, కరువుకి ఆజ్ఞాపించినప్పుడు ఆయన నిన్ను కరువుల్లో ఉండకుండా పోషించే దేవుడు. ఇక్కడ పేతురు గారు అంటే విశ్వాసం కోల్పోయాడు. విశ్వాసంతో నువ్వు ఏదైతే వెదజల్లి మనము ఇచ్చినప్పుడు దేవుడు విస్తారంగా ఇస్తారు. నువ్వు దేవుడికి సహాయం చేసినప్పుడు, స్వార్థ విషయంలో సహాయం చేసినప్పుడు, మందిరం పనిలో సహాయం చేసినప్పుడు, దేవుని సేవకుడు పోషింపబడడానికి, దేవుని సేవకుడు అక్కర ఏమిటో, ఆ యొక్క ఇరుకేంటో, ఇబ్బంది ఏంటో తెలుసుకుని వారికి సహాయం చేసినప్పుడు, విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు దేవుడికి చేస్తావో, మనుషులకు చేశానని కాకుండా విశ్వాసంతో దేవుడికి చేస్తానని విశ్వాసంతో నువ్వు మందిరానికి ఇచ్చినప్పుడు, మందిర స్థలానికి ఇచ్చినప్పుడు, నీ ఇంటినే మందిరంగా మార్చినప్పుడు నీ యొక్క దీవెనలో ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ బిడ్డల్ని, నీకున్నటువంటి సమస్తాన్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. ఆయన విశ్వాసంలో నిలకడగా ఉన్నట్లయితే ఎప్పుడైతే పేదలోకి విస్తారమైన చేపలు వచ్చినాయో అలాగే నీ దగ్గర కూడా ఆశీర్వాదాలు అలా పరిగెట్టుకుంటూ వస్తాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ లేనివి ఆ ప్రాంతానికి వచ్చే ప్రభువును ఆజ్ఞాపించగానే, అలాగే నీ జీవితంలో ఏమైతే కోల్పోయావో, ఏమైతే లేకుండా ఉన్నావేమో, ఉద్యోగం లేకుండా ఉందా, వివాహం లేకుండా ఉన్నావా, వివాహం అయినప్పుడు కూడా గర్భఫలం లేకుండా ఉన్నావా, ధనము లేకుండా ఉన్నావా, సమృద్ధి లేకుండా ఉన్నావా, ఆరోగ్యం లేకుండా ఉన్నావా, విశ్వాసముతో నీవు నీ సమయాన్ని, నీ ధనమును దేవుడి సన్నిధిలో నువ్వు పెట్టినప్పుడు, విశ్వాసంతో నిలబడినప్పుడు దేవునికి స్వస్థతను అనుగ్రహిస్తాడు, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే నీ దేవుని యెహోవాను ఆశ్రయించిన మేలు అని వాగ్దానం చెప్పిన మాట ప్రకారము ఆయన ఎంత మాత్రం నీకు తక్కువ చేసే దేవుడు కాదు. ఎప్పుడంటే విశ్వాసంలో నిలకడగా ఉన్నప్పుడు. మూడవదిగా మనం చూసినట్లయితే క్రియలలో నిలకడగా ఉన్నప్పుడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం చదివినట్లయితే, అయితే స్వతంత్రమును నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూసి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలు ధన్యుడగును. హల్లెలూయా. మూడవదిగా క్రియలు చేసేవారిగా ఉండాలి, క్రియారూపంగా మనము నడుచుకునే వారిగా ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పేతురు గారిని మనం చూసినట్లయితే అతను క్రియల్లో నిలబడలేని పరిస్థితిగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చూసినట్లయితే, గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడు అభ్యంతర పడినని అతనితో చెప్పగా, అతను పేతురు నిలబడలేకపోతున్నారు. ఏంటంటే ప్రభువారు చెప్తారు, ఇదిగో గొర్రెలు కాపరిని కొట్టినప్పుడు గొర్రెలను చెదరిపోతాయి, కాబట్టి నన్ను పట్టుకున్నప్పుడు, నన్ను సిలువేస్తాకి తీసుకెళ్ళినప్పుడు మీరు అందరూ చెదిరిపోతారు, మీరు అందరూ వెళ్ళిపోతారు అన్నప్పుడు, ఎవ్వరు అభ్యంతరం పడినా పడకపోయినా ప్రభువా నేను అభ్యంతరం పడినయ్యా, నీతోనే ఉంటానయ్యా అని అతను ఎన్నో ప్రగల్భాలు పలుకున్నట్లుగా మనం చూస్తున్నాం. క్రియల్లో నిలబడలేని పరిస్థితి. అలాంటి వ్యక్తి చేసిన పని ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీసుకుని వెళ్తున్నప్పుడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనంలో పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గలిలయుడు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. ఏదైతే అతను చెప్తున్నాడుగా, ఇదిగో నేను అందరూ విడిచిపెట్టి వెళ్తే నిన్ను మాత్రం విడిచిపెట్టను, నేను నీతోనే ఉంటానని చెప్పినప్పుడు ప్రభువాన్ని పట్టుకుని లాక్కుని వెళ్తా ఉంటుంటే పేతురు గారు దాక్కుని పక్కన ఒక చోట ఉన్నప్పుడు ఒక చిన్నది వచ్చి అంటది కదా, నీవు యేసు ప్రభుతో ఉన్నవాడు కదా అంటే అంటాడు, నేను కాదు. ప్రభువారు ముందుగానే చెప్పినట్లుగా కోడి కూయక మునిపే ముమ్మారు బొంకుతున్నాడు. మూడవదిగా క్రియలలో నిలబడలేని పరిస్థితి. ఏదైతే మనం చేస్తామనుకుంటామో దేవుని కోసము నిలబడతామనుకుంటామో అది చేయలేని పరిస్థితి. పేతురు గారికి ఆ యొక్క ధోనిలో చేపలు పడబడక కారణం మూడవది ఏంటంటే క్రియలలో నిలబడకపోవటం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనం చదివినట్లయితే,
విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చి వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములలో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యముని విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తారు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారము ధనమోసము ఆ వాక్యము అణచివేయును. ఇక్కడ 4 రకాల విశ్వాసంలో కనబడుతున్నాయి. ముండ్ల పొదల పడినవారు, రాతి నేలన పడినవారు, మంచి నేలన పడిన విత్తనం ఏంటంటే విస్తరించబడుతుంది. మంచి నేలన పడిన విత్తనం ఏంటంటే ఫలించబడుతుంది. అంటే మన క్రియలలో నిలిచి ఉండేవారిగా ఉండాలి. మాటల్లో, మన చేతల్లో, మన చూపుల్లో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో, మనం చేసే పని ఏదైతే ఉందో దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండేవారంగా, క్రియాపూర్వకంగా మనం చూసేవారంగా ఉండాలి. యూదులైతే ధర్మశాస్త్రాన్ని వారు కంఠస్థం చేస్తారు కానీ ఆ మాట వినలేని వారు. అపోస్తల కార్యాలు మనకు 7వ అధ్యాయం 53వ వచనంలో మనకు ఆ విషయాలు కనబడతాయి. మూడవదిగా క్రియల్లో నిలకడలేకపోవటం ద్వారా అతను ఆశీర్వాదం పొందుకోలేకపోయాడు. వారు చేపలు పడుతుండగా ఒక్క చేప కూడా పడలేదు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు దోనిలోకి వచ్చారో విస్తారమైన చేపలు పడినట్టుగా మనం చూస్తున్నాము. ఆ చేపలు పేతురు గారికి పడబడడానికి కారణం ఏంటంటే, ఒకటి ఆయన చెప్పిన మాటలు ఏమైతే ఉన్నాయో ఆ మాటల మీద అతను నిలకడగా లేకపోవటము. రెండవదిగా చూసినట్లయితే అతడు విశ్వాసం ముందు నిలకడగా లేకపోవటము. మూడవదిగా చూసినట్లయితే అతడు క్రియల్లో నిలబడకపోవటము. నాలుగవదిగా ప్రార్థన చేయమని పేతుర్ని కోరినప్పుడు ప్రార్థన చేయకుండా ఉండి నిద్రపోవడం ద్వారా అతడు నరహంతకుడిగా ఉన్నాడు. అతనికి దీవెన కోల్పోయాడు అక్కడ. నాలుగవదిగా ప్రార్థనలో నిలకడ లేకపోవటం ద్వారా అతనికి విస్తారమైన చేపలు పడలేదు. ఐదవదిగా అతనిలో పరిశుద్ధత లేకపోవటం వల్ల ఎప్పుడైతే పేతురు గారిని యేసుప్రభు నాకు తెలియదని నోటితో బొంకాడో, అతడు ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞను పక్కన పెట్టి దేవుడి మాటకి లోబడకుండా అతను జీవనోపాధి నిమిత్తం వచ్చేసాడో, పరిశుద్ధత లేకుండా అతను దేవుడి మాట అంగీకరించకుండా అతను మళ్ళా జీవనోపాధికి వచ్చాడో అతని జీవితంలో ఆశీర్వాదం లేదు. మరలా అతని జీవితం ఎప్పుడు ఆశీర్వదింపబడిందంటే దేవుడి మాట ప్రకారము నడుచుకున్నప్పుడు పేతురికి విస్తారమైన చేపలు పడినట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత ప్రభువైన యేసు క్రీస్తు వారి మీద కాళ్ళ మీద పడి, ప్రభా నన్ను క్షమించు ప్రభా, నీ మాట ప్రకారం నేను నిలబడలేకపోయాను, విశ్వాసంలో ఉండలేకపోయాను, నిలకడగా ఉండలేకపోయాను, ప్రార్థన చేయలేకపోయాను, పరిశుద్ధంగా జీవించలేకపోయాను, నన్ను క్షమించు ప్రభా అని చెప్పి అని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారము ప్రభువైన యేసు క్రీస్తు వారు మేడగదిలో మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, నా ఆత్మ మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు మీ ద్వారా నేను గొప్ప కార్యాలు జరిగిస్తానన్న మాట ప్రకారము అపోస్తల కార్యాల్లో పేతురు గారి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు, మహాత్మైన కార్యాలు, సూచక్రియలు జరిగించారు. పేతురు గారిని ఒక ఉన్నతమైన అపోస్తలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పేతురు గారి ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడటము, నశించిపోతున్న వారు పాపంలో, శాపంలో, రోగంలో, రుగ్మతలో, రోగాలతో ఉన్నవారు స్వస్థపడటం, బాగుపరచబడటము మనం చూస్తున్నాము. అలాగే ప్రియ సహోదరి సహోదరా, దేవుడు నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీ ద్వారా ఆయన పని జరిగించుకోవాలని ఉన్నాడు. కాబట్టి 5 విషయాలు గ్రహించి నీ ఇప్పటికైనా ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నట్లయితే నిన్ను కూడా ఆయన దీవించి అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చగల దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన దయా, కనికరం, కృప, వాత్సల్యత ప్రభువారు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరి కళ్ళు మూసినట్లయితే, పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. నీ కృపా, నీ కనికరం తక్కువ చేయదు నా తండ్రి. ఈ రోజున ప్రభా పేతురు గారి గురించి మీరు మాట్లాడిన విషయాలను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. పేతురు గారు దోణిలో ప్రభువారు ఉన్నప్పుడు విస్తారమైన చేపలు, సంపద, ఆశీర్వాదం నింపబడింది. ఆ దోణిలో ప్రభా మీరు లేనప్పుడు అయ్యా ఒక్క చేప కూడా తండ్రి నాయన అతను సంపాదించుకోలేకపోయాడు, ఆశీర్వాదం సంపాదించుకోలేకపోయాడు. గల కారణం ఏంటంటే అతను దేవుడి మాటకి లోబడకపోవటం ద్వారా, అయ్యా నీ మాటలో అయ్యా విశ్వాసం చూపించకపోవటం ద్వారా, అయ్యా నిలకడగా నీ సన్నిధిలో ఉండకపోవటం ద్వారా, క్రియలలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో నిలకడగా లేకపోవటం ద్వారా అతను దీవెన పొందుకోలేకపోయాడు. అలాగే నా తండ్రి నిలకడగా ఉన్న తర్వాత పేతురు గారిని నువ్వు ఆశీర్వదించావు, దీవించావు. అలాగే ఈ ఫోకను చూసిన బిడ్డలు అందరైతే ఉన్నారో నా తండ్రి, నీ మాట ప్రకారం నిలిచి ఉన్న వారి జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కారాలు జరిగించి నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధాన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుని పొందుకున్నామని నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.